అందరికీ నమస్కారం. జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 17వ శ్లోకం గురించి వివరించుకుందాం. అవినాశితు తద్విద్ది ఏన సర్వం మిదం తతం వినాశమవ్యయ శాస్య న కచ్చిత్ కర్తుమర్హతి. ఈ శ్లోకం పరమాత్మ గురించి తెలియజేయబడింది. నాశనము లేని పరమాత్మ ప్రపంచమంతా సర్వము ఇమిడి ఉంది. ఇది శరీరములో కూడా ఉన్నది. అట్టి దానిని ఎవరు నాశనము చేయలేరు. భావము ఇది. ఇంకా వివరంగా తెలుసుకుంటే పరమాత్మ గురించి మనం జీవాత్మతో పాటు మన శరీరంలో జీవాత్మతో పాటు పరమాత్మ కూడా నివసిస్తుంది. జీవాత్మ ఆత్మే కాకుండా పరమాత్మ కూడా శరీరమందు వ్యాపించి నివసించి ఉన్నది. పరమాత్మ జీవాత్మ ఆత్మ వలె శరీరములోనే కాక శరీరముల బయట కూడా వ్యాపించి సర్వత్ర ఇమిడి ఉన్న వాడు పరమాత్మ. అవధి లేని పరమాత్మ శరీరము లోపల శరీరము బయట ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. అంటే మిగతా నిర్జీవమైన అన్ని పదార్థములందు కూడా అణువణువున వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. శరీరముల యందు శరీరముల బయట నిర్జీవమైన పదార్థముల యందు సజీవమైన శరీరముల యందు లోపల బయట అంతటా అణువణువున వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. దానికంటే భిన్నమైనది మరి ఏదియూ లేదు. పరమాత్మ అనే పదార్థము కంటే భిన్నమైనది ఏదీ లేదు. ఒక చోట ఉండి మరొక చోట లేని పదార్థము కాదు. ఒక చోట ఉండి మరొక చోట లేనిది అయితే కాదు. అందువలన ఏమవుతుందంటే ఒక చోట ఉండి మరొక చోట లేనిదైతే కాదు పరమాత్మ. ఒక చోట ఉండితే చంపవచ్చును, ఇంకొక చోట లేకపోతే చంపటానికి వీలవదు. అలా కాకుండా సర్వమంతా వ్యాపించి ఉన్నాడు. అట్లు కాక అంతటా వ్యాపించి విమిడి ఉన్న దానిని ఎవరు చంపగలరు? ఒక చోట ఉంటే చంపవచ్చు, కానీ అంతటా ఉండి ప్రపంచమంతటా అణువణువున ఇమిడి ఉన్నదాన్ని ఎవరు చంపగలరు? చంపుటకు కనిపించున్నది కాదు. పరమాత్మ చంపుటకు కనిపించున్నది కాదు, అసలు తెలియబడేది కూడా కాదు. శరీరమును ఎవడైనా చంపవచ్చును. ఇక్కడ శరీరమును ఎవరైనా చంపవచ్చును. అందువలన ఆ శరీరములోని ఆత్మ జీవాత్మల జోడి మరొక శరీరమును ఆశ్రయించుచున్నవి. శరీరములో జోడాత్మలు అంటాము. జోడాత్మల్ని జీవాత్మ, ఆత్మల్ని జోడాత్మలు అంటాము. శరీరములను చంపిన ఎడల ఆ శరీరంలో నివసించే జీవాత్మ ఆత్మ ఆ శరీరానికి మరణం ఉంది. కానీ ఎవరైనా చంపిన ఎడల అందులో నివసించే జీవుడికి ఆత్మకి మరణం లేదు. అవి జోడాత్మలు కనుక ఈ శరీరాన్ని, చంపబడిన శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని ఆశ్రయిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆత్మ జీవాత్మ వలె కాక పరమాత్మ ఆత్మ జీవాత్మ వలె కాక పరమాత్మ చనిపోయిన శరీరంలో కూడా అణువణువున నిండి ఉన్నది. శరీరం లోపల బయట చెప్పుకున్నాం కదా. అట్లాగే జీవాత్మ ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్ళినా కూడా పరమాత్మ ఒక్కడే ఆ శరీరంలో అణువణువున నిండి ఇమిడి ఉన్నారు. అందువలన అది ఎవరి చేత చంపబడేది కాదు.
ఎవరు దానిని చంపలేరు. ఎందుకంటే పరమాత్మ కనిపించేవాడు కాదు. రూపం, నామం, రూపు ఏమీ లేదు. కాబట్టి పరమాత్మ శరీరములోను, శరీరం బయట ప్రపంచమంతా అణువణువున వ్యాపించి ఉన్నాడు. జీవాత్మ, ఆత్మ మాత్రం శరీరము లోపల మాత్రమే ఉన్నారు. జీవాత్మ ఒక చోట ఉన్నాడు శరీరంలో, ఆత్మ మాత్రం శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. వీళ్ళిద్దరికీ భిన్నముగా, జీవాత్మ ఆత్మకి భిన్నముగా పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక పరమాత్మని ఎవరు చంపలేరు. ఎవరికీ తెలియనివాడు కనుక ఎవరు చంపలేరు. ఇందుగలడు అందు లేడు అంటారు కదా, అలాంటి వాడే పరమాత్మ అని మనకు ఈ శ్లోకం ద్వారా, 17వ శ్లోకం ద్వారా పరమాత్మ గురించి వివరించుకొని తెలుసుకుందాం. ఈ వివరమంతా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే మనకి ఎంతో చక్కగా స్వామివారు వివరించి చెప్పారు. ఇంకా వివరంగా చదువుకోవాలి అంటే, మీరందరూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత చదివి అందరూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను.